చేనేత బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారికి మా బండార్లంక చేనేత కార్మికుల తరపున హృదయపూర్వక నమస్కారములు. నా పేరు గణపతిరావు. బండార్లంక చేనేత సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను సార్. చేనేతల మీద చిన్నప్పటి నుంచి పోరాటాలు చేయటం బాగా అలవాటు అయిపోయింది. ఏమండి, ఏది ఏమైనా చేనేతకు సంబంధించి తమరు ఇంత కార్యక్రమం తీసుకుని ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారంటే చాలా గర్వకారణం సార్. మాకు చేనేతకు సంబంధించి జిల్లాలో 50 చేనేత సొసైటీలు ఉన్నారు సార్. 50 చేనేత సొసైటీల్లో 12 సంఘాలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. 38 సంఘాలు నష్టాల్లో ఉన్నాను. ఏమండి, 38 సంఘాలు కూడా ఎత్తివేస దశకు ఉన్నాయి. ఇవాళ జిల్లా మొత్తం మీద నిజమైన చేనేత సహకార సంఘాలే ఉన్నాయి. ఇవాళ పరిస్థితి చూస్తే ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు సంఘాలకు రావట్లేదు సార్. ఒక్క చేనేత సొసైటీ దగ్గరలో ఉందండి మనకి, రామచంద్రపురం మండలం అద్దంపల్లి సొసైటీకి 2 కోట్ల రూపాయలు ఒక్క సొసైటీకే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో బకాయి ఉందండి. వాళ్ళు సాగు బతుకుల మధ్య ఉన్నారు సార్, సాగు బతుకుల మధ్య ఉన్నారు. ఇలాంటి వివరాలన్నీ పేపర్లో ఈ మధ్య వచ్చిన సంఘటనలు సార్. అవి పేపర్లో ఈ మధ్య 16వ తారీఖు 24వ తారీఖు సాగు బతుకు చూడండి సార్. సాగు తప్ప మరో మార్గం లేదు. చేనేత కార్మికుల ఆవేదన సీఎం చంద్రబాబుకి 200 సంతకాలతోటి లేక, అలాగే ఒక్క పైసా కూడా రాని 10 నెలలుగా పైసా లేదు. 10 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఆప్కోలు. అది కూడా ఇదిగో చూడండి సార్. ఇవాళ చేనేత దుర్భరమైన పరిస్థితిలో జరుగుతుంది. చేనేతకు సంబంధించి ముఖ్యంగా చేనేత కార్మికుడు ఎక్కడున్నా అంత్యోదయ కట్టాలి సార్. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని బండార్లంక తీసుకొచ్చాం సార్. బండార్లంకలో 1746 మందికి అంత్యోదయ కార్డులు మంజూరు చేసి ఏకైక వ్యక్తి ఆయనే. ఇవాళ చేనేత సంఘాలు కానీ చేనేత కార్మికులు కానీ బ్రతుకున్నారంటే దిగంగత మన ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఇంకా చేనేత బ్రతుకుందండి. ఏం చేద్దంటే పావలా వడ్డీ రాయితీ, చేనేత సహకార సంఘాలకి నూలుమై సబ్సిడీ, తర్వాత ఆరోగ్య బీమా ఇలాంటి సౌకర్యాలు కల్పించి ఘనత ఆయనకుంటే జనతా వస్త్రాల స్కీమ్ కూడా మన ఎన్టీ రామారావు అలాగా ఇచ్చి ఆదుకున్నారు సార్. మీరు చేనేత అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి మీరు దమ్మున్న వ్యక్తి. శాసనసభలో మాకు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో శాసనసభకు ఎన్నిక అవ్వాలంటే 5 చేనేత గ్రామ 5 నియోజకవర్గాల్లో చేనేత గ్రామాలు ఉన్నాయి సార్. 5 చోట్ల రాజోలు, కోనసీమలో రాజోలు, రాజమండ్రి రూరల్, 3 రామచంద్రపురం, 4 పెద్దాపురం, 5 పిఠాపురం సీట్లు. 5 సీట్లు కనీసం మీరు ఒక్క సీట్ అయినా ఇచ్చి మా చేనేత కార్మికుల ఆవేదన బాధ శాసనసభలో చట్టసభలో వినిపించే ఏర్పాటు చేయాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాను సార్. ఇవన్నీ అంశాలన్నీ మీరు అన్నీ ఇంతకుముందు తెలుసున్నాయే సార్. ఇప్పుడు మీరు మా ఆవేదన బాధ చెప్తున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకుని మేము 10 అంశాల మీద పోరాటం సార్. చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ అటు తమిళనాడు 1000 కోట్ల బడ్జెట్లో పెడతారు సార్. రాష్ట్ర ప్రభుత్వం మన ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 133 కోట్లు అంటే
కొంచెం మీద 4 సంవత్సరాలు అంతే విడుదల చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభివృద్ధికి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టాలండి, పూర్తిగా విడుదల చేయాలి. జిఎస్టీ నుండి చేనేతను మినహాయించాలండి. జిఎస్టీ బాధ ఎంత వచ్చిందంటే, నేను చిన్న మాస్టర్ గారిని ఉదాహరణకి ఒక మూట పట్టుకెళ్ళి ఎస్ఆర్ఎండి కానీ నవతకు కానీ బుక్ చేస్తే అక్కడ బేబిల్లు అడుగుతున్నాడు. ఏమండే అది పట్టుకుని అధికారులు వేధింపులండి, దీనికి ఆ బిల్లు లేదు ఈ బిల్లు లేదని లంచాల గొడవ ఎక్కువైపోయింది సార్. ఏమన్నా చేనేత సంఘాలు నష్టాల్లో ఉన్నాయి, నష్టాలన్నీ మాఫీ చేయాలి, 30% రిబేట్ ఇవ్వాలండి. 4 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి జన్మభూమి కార్యక్రమానికి అంగర వచ్చారండి, తూర్పుగోదావరి జిల్లా అంగర. 30% రిబేట్ ఇస్తామని ఆయన వాగ్దానం చేసి ఇంతవరకు కూడా అమలు చేయలేదు సార్. చేనేతకు మాతృ సంస్థ అయిన ఆప్కో బాగా అప్పులో కూరుకుపోయి చేనేత సహకార సంఘాల దగ్గర తీసుకున్న డబ్బు ఇప్పుడు కూడా సంవత్సరాలు గడిచినా ఇవ్వకపోవడం, దాని మీద చేనేత సహకార సంఘాలన్నీ మూతపడే పరిస్థితి ఏర్పడిపోయింది సార్. మహాత్మా గాంధీ బునకర యోజన 11 అమలు చేయాలి సార్. ఉపాధి హామీ పథకాన్ని కూడా చేనేతకి అనుసంధానం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, గ్రామంలో ఒక్క బండార్లంక చేనేత గ్రామంలోనే అంత్యోదయ కార్డులు ఇచ్చేసారు. ఏదైనా మేము బాగా కార్యక్రమాలు చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు బిషప్ గారి దయ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారిని బండార్లంక తీసుకొస్తే ఆయన ఒక్క గ్రామానికి అని ఆయన ఒక్క గ్రామానికే విడుదల చేశారు సార్. 1746 కోట్లు 2012 7వ నెల అప్పుడు వచ్చారు సార్ బండార్లంక. అలాగా రాష్ట్రం అంతా ఎక్కడ చేనేత కార్మికులున్నా అంత్యోదయ కనీసం అన్నమన్నా తిని గంజలనే తాగుతారు సార్. చేనేత ఇంత హీనమైన పరిశ్రమ ఏదైనా ఉందంటే రాష్ట్రం మొత్తం మీద చేనేత పరిశ్రమ ఒక్కటే అని సభాముఖంగా చెప్తాను సార్. దమ్మున వ్యక్తిగా మీరు ఈ అవినీతి ఆరోపణలు అయ్యి చాలా ఉన్నాయి ప్రభుత్వాలు. మేము ఏం మాట్లాడినా మా ఇంటి మీద యుద్ధాలు వస్తున్నారు సార్ పార్టీ వాళ్ళంతా. అంచేత మీరు మా వెనకాల ఉంటారో ముందుంటారో మాకు తెలియదు, కానీ మీరు శాసనసభలో మాత్రం మాకు ప్రాతినిధ్యాలు కల్పించాలి సార్. శాసనసభలో మా వాడి వినిపించాలంటే శాసనసభలో చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం కల్పిస్తేనే మా గోడు ఆవేదన అంతా వ్యక్తం అవుతుంది సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభలో ఒక్క చేనేత సంబంధించిన కులవాడు కూడా చేనేత శాసనసభలో లేడు. ఒక్క నిమ్మల కృష్ణప్ప గారు మాత్రం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనకు కూడా పెద్దగా పార్లమెంట్లో మాట్లాడిన సంఘటనలు లేవు సార్. అంచేత మాకు శాసనసభలో మీరు ఏం చేస్తారో తప్పనిసరిగా జిల్లాలో 5 సీట్లు ఉన్నాయి, మా కార్మికులు ఉన్నాయి. అంచేత 5 సీట్లలో కాకపోయినా కనీసం 3 సీట్లైనా మీరు ఇచ్చి మా చేనేత కార్మికులను వాడి వినిపించేలాగా ఏర్పాటు చేయాలని సమాముఖంగా కోరుకుంటూ, ఇక్కడ మా మనవడు వచ్చారు సార్, మీ దగ్గరకు ఒక్కసారి రావాలని పదే కోరుకుంటారు. ఒక్కసారి మా మనవడు బట్టు పండు గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.